ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. అట్లాంటి చిల్లర ముఖ్యమంత్రి చిల్లర ప్రభుత్వానికి ఇంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని నేను అనుకోను. కాళేశ్వరమే కాదు, ఇంకా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే గుర్తిస్తా ఉన్నా, నీ 420 హామీలు, నీ 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి నువ్వు మరల్చాలని ప్రయత్నం చేసినా మల్ల నీయం ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. నువ్వెన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టాం. నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం. కేసీఆర్ కమిషన్ ముందు పిలవాలి కాబట్టి పిలిచారనుకోవచ్చా? కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర. కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి, ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి. 6 గ్యారంటీలు, 420 హామీల మీదనే మనం అందరం దృష్టి పెడదాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటది. దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్రపతి రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, రాక్షస ఆనందము, పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్ధం నిజం నిలకడగా నిలకడ మీద తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఆయన ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకంటే చేసేదేం లేదు. కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులాగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన, నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏం చేయొచ్చు అనేది, ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది. బ్రహ్మాండంగా తెలంగాణను 1,00,00,000 ఎకరాల మాగాణం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి. వాడు కొత్తగా చెప్పడానికి కానీ, మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు. కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలిచడం నేను అనుకుంటాను. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది. పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి 5 నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది. సూదిని పద్మారెడ్డి గారు, గీత గారి తండ్రి, వారు చెప్పినారు 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ అంటున్నాడు. మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు. మా కర్మగాలి ఆ తెలివి తక్కువ ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తిగా అయిపోయిన తరుణంలో మళ్ళీ 2 నెలలు పొడిగించి కేసీఆర్ ను ఇటు హరీష్ రావును పెంచినటువంటి సందర్భం కనిపించింది. దీన్ని ఎట్లా చూస్తుంది? ఖచ్చితంగా కక్ష సాధింపు, రాజకీయ వేధింపు తప్ప ఇందులో ఏమీ లేదు. నిజం నిలకడ మీద తేలుతుంది. ముమ్మాటికి అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఎక్కడెక్కడైతే ఇవాళ ఈ విచారణను, ఈ వేధింపులను ప్రజలు గమనిస్తున్నారో, 1,00,00,000 ఎకరాల మాగాణం చేసి పంజాబ్ ను, హర్యానాను దాటే విధంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెంచిన కేసీఆర్ గారి మీద వేధింపుకు పాల్పడితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్తారు. 1.5 కాలంగా ఒక ప్రాజెక్టు డిపిఆర్ గానీ, కనీసం శంకుస్థాపన గానీ, ఒక ఇటుక పెట్టి కట్టే దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎట్లా చూసేదేముంది? కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు. ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం, ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం,
విధ్వంసకరమైన ఆలోచనలు, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు తప్ప ఈ సన్యాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కేసీఆర్ భయపడ్డాడు, నోటీస్ ఇస్తేనే భయపడ్డాడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అన్నారు. 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్, ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా